హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఆస్తి పంపకం. ఉజ్జయినికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉండేవాడు. ఆ రెడ్డి చుట్టుపక్కల గల 9 గ్రామాలకు న్యాయాధికారిగా ఉండేవాడు. కడు సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు. రెండోవాడు పశుపోషణ, మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు. నాలుగోవాడికి విద్యలో, దైవకార్యాల్లో, ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక పెద్దరెడ్డి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిపించి, నాయన్లారా, ఇంతకాలము మనం ఒకరికి తగాదాలు తీర్చాము కానీ మన తగాదాలు ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది. మీరు నా మంచం కోళ్ల దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి. నేను పోయాక ఎవరి కోటి వద్ద వారు తవ్వుకోండి. మీలో మీరు తగాదా మాత్రం పడద్దు అన్నాడు. కుమారులు 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నే చేయగలిగింది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ రెడ్డి నిశ్చితంగా ప్రాణం విడిచాడు. తండ్రికి దినావారాలు చేసిన అనంతరం 4 అన్నదమ్ములు 4 గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవడి కోటి వద్ద వారు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది. రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది. మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు. 4గోవాడు తవ్విన చోట మాత్రం వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసిన మిగిలిన 3 అన్నలకు కోపం వచ్చింది. చూసారా, ఆఖరివాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలు ఇచ్చి మనకు ఊక పేడ మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు. ఎవరి ఇష్టం వచ్చిన కోటి దగ్గర వాళ్ళు నిలబడ్డాం. మీరంతా నిలబడిన తర్వాత మిగిలిన కోటి దగ్గరే కదా నేను నిలబడ్డాను. ఇందులో నా తెప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దానికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరివాడు. అదంతా కుదరదంటే కుదరదు, మనం ఈ విషయం న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు అన్నలు. వారు తండ్రి ఆఖరి కోరికను ధృవీకరించి ఉజ్జయినికి వెళ్ళి తమ తగాదాను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పిందంతా విని, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి వివరంగా చెప్పండి అని అడిగారు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారములు, వెండి బంగారాలు ఉన్నాయి అని రెడ్డి కొడుకులు బదులు చెప్పారు. వాటినే మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద రెండోవాడిది, పొలాలు మూడోవాడివి, వెండి బంగారాలు 4గోవాడివి. వాటిని పంచుకుని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు 3 అన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. మొత్తం మీద తమ తండ్రి ఆఖరివాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని తెలుసుకుని 4 తమ గ్రామానికి వెళ్ళి అప్పటి నుండి ఐకమత్యంగా జీవించసాగారు. అపార్థం. శరభయ్య, చలమయ్య అన్నదమ్ములు. చలమయ్య తన అన్న శరభయ్య కన్నా 12 ఏళ్లు చిన్నవాడు. తల్లిదండ్రులు గతించడంతో శరభయ్య అతని భార్య సుందరమ్మ చలమయ్యను ప్రేమగా పెంచి పెద్ద చేశారు. శరభయ్య తనకున్న కాస్త భూమిలో కష్టపడి వ్యవసాయం చేసి కుటుంబాన్ని లాక్కొచ్చేవాడు. సుందరమ్మ కూడా చాలా చాకచక్యంగా సంసారం నడిపేది. వీరికి కమలి, నారాయణ అని 2 పిల్లలు. యుక్త వయస్కుడైన చలమయ్యకు పిల్లనిస్తామంటూ ఇరుగు పొరుగు గ్రామాల నుంచి చాలామంది రాసాగారు. అన్ని సంబంధాల కన్నా తమ ఊరికి సుదూరంలో ఉన్న అనంతయ్య గారి సంబంధం శరభయ్య దంపతులకు బాగా నచ్చింది. అనంతయ్య బాగా కలిగినవాడు. అతనికి కాదంబరి ఒక్కటే కూతురు. పిల్ల కాస్త కూస్తో చదువుకుంది, రూపసి. వాళ్ళు అనంతయ్యకి తమ అంగీకారం తెలియజేయగానే అతను శరభయ్య ఉంటున్న గ్రామానికి వచ్చి వాళ్లతో, అయ్యా, ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. ఒక్కటే కూతురని కాదంబరిని అల్లారు ముద్దుగా పెంచాను. దీర్ఘవ్యాధితో మంచం పట్టి ఉన్న తల్లి తనను చూడకపోతే ఒక్కరోజు కూడా బతకదు. పైగా మీరు నా వ్యాపారం గురించి వినే ఉంటారు. మగపిల్లలు లేకపోవటం వల్ల నా బరువు బాధ్యతలు పంచుకునే వాళ్ళు లేరు. కాబట్టి మీరు చలమయ్యను మా ఇళ్ళపుటల్లుడుగా పంపితే నేను మీకు సదా రుణపడి ఉంటాను. అతనికి వ్యాపార బాధ్యతలు అప్పచెప్పి ఆస్తిపాస్తులు అతని పరం చేసి నిశ్చితంగా కళ్ళు మూస్తాను అన్నాడు. అతని మాటలకు శరభయ్య దంపతులకు విచారం కలిగింది. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ చలమయ్యను విడిచి ఉండలేదు. కానీ చలమయ్య మంచి చెడ్డలు, అనంతయ్య పరిస్థితులు ఆలోచించిన మీదట చలమయ్యను ఇల్లరికానికి పంపేందుకు తమ ఆమోదం తెలియజేశారు. ఇందుకు చలమయ్యను కూడా ఒప్పించారు. అన్న వదినలను లలిత నారాయణను వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చలమయ్య ఎంతగానో విచారించినా అన్నగారి ఆదేశం మేరకు కాదంబరిని వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్ళాడు. అత్తవారింట్లో అందరూ అతని అడుగులకు మడుగులొత్తేవాళ్ళు.
అనంతయ్య అతని కన్న కొడుకులాగే చూసుకుంటూ వ్యాపారంలో మెలకువలన్నీ నేర్పాడు. త్వరలోనే చలమయ్య వ్యాపార దక్షత సాధించి మొత్తం బాధ్యత తన నెత్తిన వేసుకున్నాడు. కానీ ఒక్కటే కూతురవడం వల్లనో తల్లిదండ్రులు చేసిన గారాబుతనం వల్లనో కాదంబరికి బాగా మొండి వైఖరి అలవడింది. ఆమెకు శరభయ్య కుటుంబం అంటే కిట్టేది కాదు. వాళ్లతో బంధుత్వం పట్ల విముఖత చూపేది. అత్తారింటికి ఒక్కరోజు వెళ్ళడానికి కూడా ఆమెకి నిరాకరించేది. అయినా చలమయ్య సహించి ఓర్పుగా సంసారం నెట్టుకొస్తున్నాడు. కానీ అతనికి తన అన్నగారి గ్రామానికి వెళ్ళడానికి వీలుండేది కాదు. ఒక పక్క వ్యాపారం, మరో పక్క భార్య సహకరించపోవడం ఇందుకు కారణాలు. వ్యాధిగ్రస్తురాలైన కాదంబరి తల్లి కొన్నాళ్లకే మరణించింది. అనంతయ్య ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు. దాంతో చలమయ్య పూర్తిగా వ్యాపార నిర్వహణలో మునిగిపోయాడు. ఇక్కడ శరభయ్య పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఆ ప్రాంతాలన్నీ అతివృష్టి అనావృష్టికి లోనే కరువు కొర్రల్లో చిక్కుకుపోయాయి. శరభయ్య కొడుకు నారాయణ చేతికంది రాలేదు. కూతురు కమల పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటిలాగా తయారైంది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో తన తమ్ముడు తనను పట్టించుకోకపోవడం, తమను మర్చిపోయినట్లు ప్రవర్తించడం శరభయ్యలో తీవ్ర వేదన రేపింది. కన్నబిడ్డల కన్నా ప్రేమగా చూసుకున్న తమ్ముడు తమను విస్మరించడం అతను భరించలేకపోయాడు. చలమయ్య దగ్గరికి వెళ్ళి సాయం అడిగి రమ్మన్న భార్యతో అతను చస్తే వెళ్ళను అంటూ భీష్మించుకునేవాడు. అతడిని బ్రతిమిలాడి అలాగో చలమయ్య దగ్గరికి వెళ్ళి రావడానికి ఒప్పించింది సుందరమ్మ. మర్నాడు ఉదయం బండి కట్టుకుని సుందరమ్మ ఇచ్చిన మూట కూడా తీసుకుని చలమయ్య ఉండే ఊరికి బయలుదేరాడు శరభయ్య. ఆ రోజంతా మండుటెండలో ప్రయాణించాక రాత్రికి గాని ఆ ఊరు చేరలేకపోయాడు. తను చేరే సమయానికి చలమయ్య ఇంట్లో లేడని, పొరుగురు వెళ్ళాడని తెలిసి హతాశుడయ్యాడు శరభయ్య. కాదంబరి బావగారిని సరిగ్గా పలకరించనైనా లేదు. మంచంలో ఉన్న అనంతయ్య శరభయ్యతో ఆప్యాయంగా మాట్లాడడం తప్ప మరి ఏమీ చేయలేకపోయాడు. శరభయ్యకు నడవలో భోజనం వడ్డించారు పనివాళ్ళు. అతనికి పనివాళ్ళు తినే కూరలు మజ్జిగ నీళ్లే మాత్రమే లభించాయి. కానీ ఇంటివారు తినే కూరలు గడ్డ పెరుగు వేయలేదు. రాత్రి పడుకోవడానికి పరుపు దుప్పటి లేని నొలక మంచం ఇచ్చారు. తన దుస్థితికి శరభయ్య విచారించాడు. తమ్ముడు మనవాడైతే మర్యాదలు బాగా జరుగును. మేమంటే వాడికే మతింపు లేదు, ప్రేమ లేదు. మిగతా వాళ్ళకి ఎలా గౌరవాభిమానాలు వస్తాయి? వాడి డబ్బుండే వాతావరణానికి అలవాటు పడి పూర్తిగా మారిపోయాడు. తల్లిలా చూసిన వదినను కూడా పూర్తిగా మరిచిన కృతజ్ఞుడు అని మనసులోనే చలమయ్యను నిందించాడు. మర్నాడు కాదంబరి అతన్ని సమీపించి, మీ తమ్ముడు రావడానికి ఇంకా 10 రోజులు పడుతుంది. మీరేం పని మీద వచ్చారో నాకు చెప్తే నేను మీ తమ్ముడికి తెలియజేస్తాను అన్నది. ఆమె మాటలను బట్టి తనింక వెళ్ళిపోవాలన్న విషయం శరభయ్యకు అర్థమైంది. చలమయ్యకు చెప్పాల్సింది ఏమీ లేదని కాదంబరితో చెబుతూ అతను తిరుగు ప్రయాణానికి సిద్ధమైనాడు. అలా ప్రయాణిస్తున్న శరభయ్య గుండెలో బాధ సుళ్ళు తిరిగింది. అవమానం అతన్ని నిలువున దహించి వేయసాగింది. మండుటెండలో మధ్యాహ్నం వరకు ప్రయాణించిన శరభయ్య ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రమించాడు. నిద్రిస్తున్న శరభయ్యకు గుర్రపు డెక్కల చప్పుడు వినిపించి ఉలిక్కిపడి లేచాడు. దూరంగా 2 గుండ్రాల మీద 2 రౌతులు దౌడు తీసుకురావటం కనిపించింది. వాళ్ల వెనకే 2 బండ్లు రావడం కూడా అతనికి కనిపించింది. చూస్తుండగానే వాళ్ళు శరభయ్యను సమీపించి గుర్రాలు దిగారు. వారిద్దరిలో ఒకరు చలమయ్య, రెండోవాడు అతని అనుచరుడు. చలమయ్యను చూడగానే శరభయ్య కోపం మిన్నంటింది. అతనేమీ అనకుండానే చలమయ్య గబాగబా వచ్చి అన్నా అంటూ శరభయ్యను కౌగిలించుకుని కన్నీరు కార్చాడు. అన్నా, నువ్వు వచ్చిన సమాచారం రాత్రి నాకు అందింది. కానీ నువ్వు ఇంత తొందరగా బయలుదేరుతావని అనుకోలేదు. ఇంటికి రాగానే విషయం తెలిసి నిన్ను దారిలోనే కలుసుకుపోదామని హుటాహుటిన ఇలా వచ్చేశాను అన్నాడు. చలమయ్య 10 రోజుల వరకు రాడని కాదంబరి చెప్పిన విషయం గుర్తుకొచ్చినా శరభయ్య పైకి ఏమీ అనలేదు. అన్నా, మన ఊళ్ళో కరువొచ్చిందని ఇటీవలే తెలిసింది. కానీ పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయాను. కానీ ఇవన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆ బండ్లకేసి చూపాడు. వాటి నిండా బియ్యం, పప్పులు, ఉప్పులు, ఇతర వంట దినుసులే కాకుండా 2 ఏళ్ల పాటు ఇంటిల్లిపాది వేసుకోగలిగినంత కొత్త బట్టలు కూడా ఉండటం చూసి శరభయ్య ఆశ్చర్యపోయాడు. శరభయ్య చేతిలో చలమయ్య ఒక తోలు సంచి పెడుతూ, ఇందులో కొంత పైక ఉంది. దానిని మీ అవసరాలకి వాడుకోండి. మీకు ప్రతి నెల ఇలా సరుకులు పంపుతాను. కమలకు ఇక్కడే మంచి సంబంధం చూశాను. ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. నారాయణను వ్యాపారంలో పెట్టడానికి తగిన ఏర్పాట్లు చేశాను. మీరు దేని గురించి విచారించొద్దు అన్నాడు చలమయ్య. అంత మంచి తమ్ముణ్ణి తాను తొందరపడి అపార్థం చేసుకున్నందుకు శరభయ్య పశ్చాత్తాపడ్డాడు. అతను చలమయ్యను కౌగిలించుకొని భోరుమన్నాడు. తర్వాత తన బండితో పాటు మరో 2 బండ్లు తోడు రాగా శరభయ్య నిశ్చితంగా తన ఊరి వైపు సాగిపోయాడు. అవిశ్వాసం. మా ఊర్లోని పెద్ద దుకాణం యజమాని నారాయణ స్వామిని ఎరగని వారంటూ లేరు.
అతని పెద్ద గుమస్తా హరిబాబు మా తాతయ్య దగ్గర ఒకప్పుడు చదువుకున్నాడట. అతని ద్వారా నారాయణస్వామి భోగుట్టులన్నీ మాకు చేరేవి. ఒంటరివాడైన స్వామి తనలాగే అనాథైన రంగాజీ అనే చిన్నప్పటి స్నేహితుడిని ఆదరించి సమాన స్థాయినిచ్చి తన దగ్గరే ఉంచుకున్నాడట. వాళ్ళిద్దరినీ యజమాని నౌకరు అనుకోకుండా ప్రాణ స్నేహితులుగా చెప్పుకుంటారు అందరూ. వాళ్ళ మధ్య ఏమిచ్చిందో మరి. ఈ మధ్య రంగాజీ స్వామిని విడిచిపెట్టి తన గ్రామానికి వెళ్ళిపోయట. ఇది తెలిసిన మా పిల్లలందరం తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగాం. లక్షల వ్యాపారం కదా, డబ్బు లావాదేవీల్లో ఏదో పేచి వచ్చి ఉండాలి, లేకపోతే ఇన్నాళ్ళు తోడు నీడలా ఉండే రంగాజీని నారాయణస్వామి ఎందుకు పంపించేస్తాడు అంటే తాతయ్య ఇలా అన్నాడు. స్వామి రంగాజీని పంపించేయలేదు, అదీ కాక ఇది డబ్బు వ్యవహారము కాదు అంటూ తాతయ్య విషయాన్ని మరింత విశదీకరించాడు. నారాయణస్వామికి చిన్నప్పుడే తల్లి తండ్రి పోవడం కాక పురిట్లోనే భార్య బిడ్డలు చనిపోవడంతో ఏకాకైపోయాడు. జీవితం మీద విరక్తి పుట్టి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. వ్యాపారమే జీవితంగా బతుకుతున్న అతనికి చిన్ననాటి మిత్రుడు రంగాజీని కలిసి విడరాని బంధమైంది. రంగాజీ ఒంటరివాడే కాక బాగా బీదవాడు కూడా. అతని నిజాయితీని కార్యదక్షతను గుర్తించి వ్యాపార మెలకువలు నేర్పి వాటా కూడా ఇస్తానని నారాయణస్వామి సిద్ధపడితే రంగాజీ ఒప్పుకోలేదు. కూడు గుడ్డతో పాటు ప్రేమాభిమానము ఇచ్చారు. నన్ను ఇలాగే ఉండనివ్వండి బాబుగారు అంటూ వినయం చూపించాడు. ఇలా ఉండగా ఓసారి స్వామి వేలు ఉన్న ఉంగరంలో అమూల్యమైన వజ్రం కనపడకుండా పోయింది. భార్య బతుకున్నప్పుడు ప్రేమతో కానుకగా ఇచ్చిన కానుక నారాయణస్వామికి ప్రాణప్రదం. అరుదైన విదేశపు వజ్రపురాయి ఖరీదు 1/2 కోటికి మించుతుందని రంగాజీతో ఎన్నోసార్లు చెప్పాడట కూడా. తనది రంగాజీది పక్కపక్క గదులే. తాము తప్ప పురుగైన జొరబడిన కట్టుదిట్టమైన భవనం అది. పొద్దుటికి ఉన్నది ఇప్పుడు లేకుండా రెక్కలొచ్చి ఎగిరిపోయిందా? ఎన్నిసార్లు ఎన్ని చోట్ల వెతికినా కనబడదేం? రంగాజీ గదిలోకి వచ్చి, ఏ బలహీన క్షణాల్లో నువ్వు తీసే ఉంటావు, ఎవరికి చెప్పను, ఇచ్చే అని చెప్పి తన గదిలోకి వచ్చేశాడు స్వామి. తీరా చూసుకుంటే ఆ దుప్పటి మడతల్లో అక్కడ చిక్కుకొని కనిపించిందా వజ్రం. అపరాధ భావనతో స్వామి యువతల గదికొచ్చి రంగాజీని 2 చేతులు పట్టుకుని క్షమాపణ కోరాడు. అప్పటికే పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు రంగాజీ. స్వామి ఎంత బతిమలాడినా ఆగలేదు. వెళ్లే ముందు మాత్రం మెత్తని చెప్పు దెబ్బ లాంటి చురక తగిలించాడు. పొరపాటు మీది కాదు, నాది బాబుగారు. మీరేమో నన్ను దొంగ అనుకున్నారు, నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను, అంతే. మానవ సంబంధాలు పరస్పర విశ్వాసం మీదే ఆధారపడి ఉంటాయి. అది చెదిరి మనసు విరిగిపోతే మంచివాళ్ళు మరక్కడ ఉండలేరు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.